సచివాలయంలో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది। ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులు హాజరయ్యారు। ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది కలెక్టర్లు అసలు ఫీల్డ్ విజిట్ చేయడం లేదని, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కూడా సరిగ్గా మానిటర్ చేయలేదని అన్నారు। అలా అలసత్వంతో ఉన్న కలెక్టర్లపై వేటు తప్పదని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు సీఎం సూచించారు। ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు। రామ్, చెప్పండి, సచివాలయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది। సీఎం రేవంత్ రెడ్డి సూచించిన అంశాలేంటి? గుడ్ ఈవినింగ్ విశాల్ని। సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమావేశం, జిల్లా కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతుంది। దాదాపు గంటన్నరకు పైగా జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలు కూడా తెలిపారని తెలుస్తూ ఉంది। ముఖ్యంగా కలెక్టర్లకు కొంత సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కూడా అయ్యారని, కొంతమంది పైన సీరియస్ కూడా అయ్యారని తెలుస్తుంది। ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు పథకాల కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంటే క్షేత్రస్థాయిలో కలెక్టర్లు కానీ, కలెక్టర్ల కింద పనిచేసే అధికారులు కానీ ఎవరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్లకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు। ఇది ఎట్టి పరిస్థితులు కూడా సహించేది లేదు। భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం అయితే పనిచేయని వారిపైన ఖచ్చితంగా వేటు ఉంటుందని కూడా ఆయన చెప్పారని తెలుస్తుంది। ముఖ్యంగా ఈ సంక్షేమ హాస్టల్, అటు మహిళా హాస్టల్ కానీ, ఇటు బాలుర హాస్టల్ కానీ, బాలికల హాస్టల్లో కానీ వరుస ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారని తెలుస్తుంది। ప్రభుత్వం నుంచి ఇటు ముఖ్యమంత్రిగా మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్గా ఎప్పటికప్పుడు అనేక రూపాల్లో సోషల్ మీడియా ద్వారా కానీ, వాట్సాప్ రూపంలో కానీ మీకు డైరెక్ట్ సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించకుండా, జరుగుతున్న పరిస్థితులను అధ్యయనం చేయకుండా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తున్నారని చెప్పి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ గురుకుల హాస్టల్ విద్యార్థులు మరణించడం పైన, తర్వాత అస్వస్థకు గురవడానికి పైన, తర్వాత కలుషిత ఆహారం తిని వివేచనాలు, వాంతులు అవుతున్నాయి, హాస్పిటల్లో పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వైపు విమర్శలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు హెచ్చరించడం తెలుస్తూ ఉంది। ముఖ్యంగా మహిళా ఐఏఎస్లు అందరూ కూడా బాలుర హాస్టల్లో, గురుకుల హాస్టల్లో నెలకొకసారి నిద్రపోవాలని చెప్పి స్వయాన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారే ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా పాటించకపోవడం, క్షేత్రస్థాయి పర్యటనలు వెళ్లకుండా కలెక్టర్లు ఎవరు కూడా ఆఫీసులకే పరిమితం అవడం వల్ల దాంతో కింది స్థాయి అధికారులు కూడా అదే అలవాటు పడ్డారని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాను। ఓవైపు ప్రభుత్వం అనేక కష్టాలు పడి ఆర్థిక పరిస్థితులు బాగోలేకుండా ప్రజల కోసం, ప్రభుత్వం సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తెచ్చి ప్రజలకు తీసుకెళ్లాలని చెప్తున్నా కూడా ఎవరు కూడా ఇలాంటి దృష్టి పెట్టకపోవడం పైన సీరియస్ అయ్యారని తెలుపుతుంది। ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న హనుమంతరావు ఒక్కరిపైన మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ప్రశంసలు గుప్పించినట్టు తెలుస్తుంది। ఎందుకంటే చాలా హాస్టల్లో కూడా, గురుకుల హాస్టల్లో ఆయన విజిట్ చేసి సందర్శించి తర్వాత కొన్ని హాస్టల్స్లో నిద్ర చేయటం వంటి పరిస్థితులు కూడా చూస్తాం। దాంతో ఆయనను అభినందన తెలుస్తూ ఉంది। మిగతా కలెక్టర్లు కూడా అదే స్థాయిలో ఖచ్చితంగా గురుకులాల హాస్టల్ విద్యార్థుల విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు। ఇటీవల ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు పరిపుష్టమైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ముందుకు పోతుంటే ఓవైపు కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా పోటీ పడి విద్యార్థులు అనేక మంచి విద్యను అభ్యసించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలుస్తూ ఉంది। ఖచ్చితంగా పలువురు ఐఏఎస్పై వేటు పడక తప్పదు। కొంతమంది మంచి పని చేసిన వాళ్ళకి ప్రమోషన్లు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పడం జరిగింది। అయితే ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న సమావేశంలో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం మనకు రైతు భరోసా, ఏదైతే రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా ఇవ్వలేదు। తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 10,000కు కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మనం జరిగిన క్యాబినెట్ సమావేశంలో 15,000 కాకుండా 12,000 ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది। దాంతోపాటు భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం కింద ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది। అదేవిధంగా రేషన్ కార్డుల జారీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో దరఖాస్తులు చాలామంది చేసుకొని పెండింగ్లో ఉన్నాయి। ఇటు
దాదాపు సంవత్సర కాలంగా కూడా రేషన్ కార్డు ఇస్తారని చెప్పి చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నప్పటికీ ఈరోజు ప్రభుత్వం ఇప్పుడు ఎటకేలకి ఈరోజు రేషన్ కార్డుల జారీకి కూడా పంపిణీకి కూడా సిద్ధమైంది. దాంతోపాటు సన్న బియ్యం ఏదైతే ఇప్పటివరకు దొడ్డు బియ్యం ఇస్తున్నారో రేషన్ కార్డులలో రేషన్ షాపులలో సన్న బియ్యము ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళది కూడా ఒక ప్రత్యేకమైన టార్గెట్గా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేపట్టింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో ఏదైతే ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఎంతమంది ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో ఆ దరఖాస్తుల పరిశీలన సర్వే ఇదంతా కూడా ఇప్పటికే పూర్తి కావాల్సింది. ఇంకా చాలా చోట్ల కొంత భాగం పూర్తి కాదని చెప్పి ప్రభుత్వం దృష్టిలో ఉంది. దాని ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించొద్దని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ 4 అంశాలపైన ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కలెక్టర్లకు, మంత్రులకు, అదేవిధంగా ఇతర అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు చేపట్టి, ఎందుకంటే వచ్చే నెలలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా ప్రజాప్రతినిధులు లేక గ్రామ పంచాయతీలు, తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఈ ఎన్నికలు లేకపోవడంతో ప్రజాప్రతినిధులందరూ కూడా ఖాళీగా ఉన్నారు. రాజకీయపరమైన వాళ్ళందరికీ కూడా రాజకీయ పదవులు కల్పించాలంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. ఎందుకంటే జిల్లా పరిషత్తులను, మండల పరిషత్తుల్ని, గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే రేపు కింది స్థాయిలో ప్రభుత్వం అనుసరిస్తున్న పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అమలు సంక్షేమ పథకాలు కింది స్థాయిలోకి వెళ్లేందుకు ఈజీగా ఉంటాయి. అటు ఎమ్మెల్యే, తర్వాత జడ్పీ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేపట్టబోయే పథకాలను ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు తీసుకెళ్లేందుకు పై స్థాయి అధికారి నుంచి కింది స్థాయి అధికారి వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా బాధ్యత వహించి పనిచేయాలని చెప్పి ఈ దిశానిర్దేశం చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలు జరగవద్దు, అవినీతి తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎంపిక ఉండాలి, రాజకీయ పార్టీకి అతీతంగా పక్షపాతం వహించొద్దు, నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి కనబడుతుంది. శాలిని, థ్యాంక్ యూ రామ్. గుంటూరు